సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. హూ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, హూ ఈజ్ డాటర్ ఆఫ్ గాడ్, ఎవరు దేవుని కుమార్తె, ఎవరు దేవుని కుమారుడు, నా యజమాని కొడుకెవరు, నా యజమాని కూతురెవరు అని సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుచున్నది. సృష్టికి ఆశ అండి మనల్ని చూడాలని, అది దేవుని పిల్లలు చూడాలని, అది తండ్రి కోసం బ్రతికే వాళ్ళని చూడాలని. సృష్టికి ఆశ, మనకు ఆశ అంటే నమ్ముతాం. సృష్టికి కూడా ఆశ ఉందా? ఉందండి. ప్రకృతి ఒడిలో నిన్ను పరుండబెట్టినప్పుడే ప్రకృతికి దేవుడిచ్చిన బాధ్యతలండి అవి. ప్రకృతి ఒడిలో మనం పడుకున్నామండి. ఈరోజు ఎంత వేగంతో పరిగెడుతుందో తెలుసా? ఒక గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ఈ నేలపై కదలిక కానీ, శబ్దం కానీ, హోరు కానీ మీకు వినిపిస్తుందా? ఆ దిక్కుమాల విమానం మీద ఎక్కిన 100 మందికి ఆ పక్కన గురించి గోల 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 గోల. ఓ ఆ లోపల ఉన్నోళ్ళే గోల భరించలేదు, పైనుంచి ఎగురుతుంటే సిటీలో ఉన్న వాళ్ళకి అల్లర్రే. ఆటో, డీజిల్ ఆటో ఎక్కి దానికి ఏంటిదండి, దాని వెనకాతలు ఏంటో పొగబోయేది, సైలెన్సర్ కానీ ఊడిపోయింది అనుకోండి, ఎంత గొడవ పెడుతుంది బాడా 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 బాడామని. విమానం బయట ఎంత అల్లరి ఉందో విమానం లోపల కూడా అల్లరేనండి. లోపల వినలేమండి, చెవులు అంటే నాకైతే నొప్పి వచ్చేస్తుంటుందండి. ఏమండి, ఒక 100 మంది నుంచి 300 మంది 400 మంది తీసుకెళ్ళి ఈ ఎయిర్ బస్సులు, ఈ పెద్ద విమానాలు, జంబో జట్లు, వీటికే ఇంత గొడవ ఉంటే ఈ నేల కదులుతున్న వేగం ఎంతో తెలుసండి. 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఈరోజు మీరు కూర్చున్న ఈ నేల పరుగులు తీస్తుందంటే ఎంత సైలెన్స్ అండి. ఎందుకంటే నా పిల్లలు లేచిపోతారు. ఏమండి, దేవుడు ప్రేమామయుడు అని మీరు అనుకుంటే సరిపోదండి, ఎలా ప్రేమామయుడు కూడా ఆలోచించాలి కదండి. యేసునిచ్చినప్పుడే ఆయన గొప్పవాడు అనుకున్నారు, కానీ యేసునివ్వకముందే ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఇప్పుడైనా మీరు ఆలోచించారండి. మన తండ్రి చాలా గొప్పవాడండి. కనుక సృష్టి ఏమంటుందంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. 22వ వచనం, సృష్టి యావత్తు కాలచక్రం ప్లస్ పదార్థం ప్రకృతి చక్రం. బాగా వినండి, కాలచక్రం ప్లస్ ప్రకృతి చక్రం. సృష్టి యావత్తు సృష్టింపబడిన కాలం కానీ, పదార్థం కానీ, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నది అన్నాడండి. అంటే మనల్ని చూస్తే ప్రకృతికి అంత బాధ కాదా? నీ పబ్బులేటి, నీ క్లబ్ ఏంటి, నీ మందు ఏంటి, నీ వ్యభిచారం ఏంటి, నీ దొంగతనం ఏంటి, నీ ఫ్యాక్షనిజం ఏంటి, నీ టెర్రరిజం ఏంటి? అదండి ప్రకృతి బాధ. ఏమంటే అదంతా బాధపడుతుందని ఈ ప్రపంచంలో 700 కోట్ల మంది మనుషుల్లో ఒక్కడైనా ప్రకృతి నా కొరకు బాధపడుతుంది అని చెప్పగలుగుతున్నాడా? గాలి వేస్తే పైరు నుంచి వచ్చేది పైరగాలి, పిల్ల నుంచి వస్తే పిల్లగాలి. ఆహా, సముద్రం నుంచి వస్తే చల్లగాలి అంటున్నావే తప్ప, అది ఇచ్చిన మేలులు, అది నీ మీద కురిపిస్తున్న ప్రేమ, దానినే చూస్తున్నావు తప్ప అది ఎంత మదన పడుతుందో, ఎంత కృంగిపోతుందో, ఎంత గాయపడుతుందో ఈ ప్రకృతి. ఏ ప్రకృతిని తయారు చేసి దాని ఒడిలో మిమ్మల్ని పడుండబెట్టాడో మీ కన్న తండ్రి, దాని గురించి ఏ రోజైనా ఆలోచించారండి మీరు? ఆలోచించలేదండి. ఒక చన్నీళ్ళు ఇచ్చిన ఆవిడికి థ్యాంక్స్ చెప్తారు, ఒక కాఫీ ఇప్పించడానికి థ్యాంక్స్ రా బావా అంటారు ఫ్రెండ్స్. ఏమండి, ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ చెప్పే ఈ నరజాతి తన బ్రతుకు కాలం అంతా నిన్ను నీ వెంట నుండి ఈ ప్రకృతి నిన్ను కాపాడుతూ, నీ కన్న తండ్రికి భయపడి దేవుని కుమారుడుగా నిన్ను చూస్తూ నీకు సకల మర్యాదలు, సకల సేవలు అందిస్తుంది అన్న సంగతి ఏ రోజైనా గుర్తు చేసుకుంటున్నారా మీరు? ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగు